విశ్వనాథన్ సెన్స్ రివ్యూ మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూసేయండి. చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి, డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమాకి వచ్చేస్తే గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్ ఈయన సినిమా అంటే చూడొచ్చు అనుకునే ఒక తమిళ యాక్ట్రెస్ లో విశాల్ ఒకరు పోను అది తగ్గుతూ వస్తుంది. ఆయనకు ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ వచ్చి కొన్ని ఇయర్స్ అయింది. అయితే అదే హోప్ తో ఆయనే రంగంలోకి దిగి ఓన్ స్క్రీన్ ఫ్రెండ్ డైరెక్షన్ తో తీసిన సినిమాయే మొకటం. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. అందరికంటే ముందు జెన్యూన్ గా రివ్యూస్ ఇస్తున్నా సరే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ, కొద్దిగా సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చుగా. ప్లాట్ విషయానికి వస్తే కృప అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన్ కి ఎప్పటి నుంచో కార్ కొనాలని ఒక ఆశ. సొసైటీ కార్ ను ఒక స్టేటస్ సింబల్ గా చూస్తుంది అని మొత్తానికి కార్ కొనాలని ఫిక్స్ అవుతాడు. ఇంకోవైపు కొంతమంది పెద్ద మనుషులు వైజాగ్ బోర్డు నుంచి కొన్ని ఐటమ్స్ ని మార్కెట్ లోకి తేవాలనుకుంటారు. మీరు అనుకున్నదైతే కాదు, వీళ్ళంతా ఎవరింతకి కృపా కారు కొన్నాడా లేదా కొన్నాక ఏం జరిగింది, కోర్టులో దింపాల్సిన సరుకు ఏంటి అన్న క్వశ్చన్స్ కి ఆన్సరే ఈ సినిమా స్టోరీ అనమాట. సో అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఈ సినిమాలో వచ్చే లాస్ట్ 30 మినిట్స్ స్ట్రెచ్ హోల్ మూవీ మీద ఒపీనియన్ మార్చింది. 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, కొత్తగా ఉంటాయి, ఐడియాస్ బాగుంటాయి అండ్ డీసెంట్ రైట్స్ ని ఇస్తాయి. ఈ సీక్వెన్సెస్ లో వచ్చే బీజిఎం ఉన్న ఎమోషన్, యాక్షన్, కొరియోగ్రఫీ అండ్ విశాల్ యాక్టింగ్ అన్ని ఈ సీన్స్ ని ఎన్హాన్స్ చేస్తాయి. విశాల్ యాక్టింగ్ ఈస్తూ ఉంటుంది. ఆయన ఇలాంటి రోల్స్ కి కొత్త ఏమీ కాదు, కావాల్సిన చోట సటిల్ గా అండ్ కొన్ని చోట్ల స్క్రీన్ ప్రెజెన్స్ తో మూవీని ముందుకు తీసుకెళ్తారు. అంజలి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఒక సీన్ లో ఇంప్రెసివ్ గా అనిపిస్తారు. సో నెగటివ్స్ కి వచ్చేస్తే అవుట్లెట్ స్క్రీన్ పేమే విశాల్ ఒక మంచి కోర్ పాయింట్ తీసుకుని దాన్ని చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ పేతో ప్రెజెంట్ చేశారు. సరిగ్గా రాస్తే ఇరంబతురై అదే తెలుగులో అభిమన్యుని రిలీజ్ అయింది కదా, ఆ సినిమాలో ఉన్నంత ఇంపాక్ట్ ఉండేది. బట్ అలా జరగలేదు. ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ ఓవర్టేక్ చేయడం వల్ల కోర్ పాయింట్ డైల్యూట్ అయిపోయింది. పోనీ ఆ ఫ్యామిలీ డ్రామా అన్న ఫ్రెష్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా అంటే ఎన్నో యాక్షన్ సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది, కొన్ని చోట్ల బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అదే జరిగింది. ఓవర్ 1 అవర్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కనెక్ట్ చేయాలి అని చాలా ట్రై చేశారు, కానీ అంతా ఆర్టిఫిషియల్ గా అండ్ స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి పికప్ అయ్యేలా ఉంది అనుకున్నా అదేమంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా రొటీన్ గానే ఉంటాయి, చాలా ఫార్ములా గా అనిపిస్తుంది. 2026లో కూడా ఫార్ములా బేస్డ్ మూవీస్ తీస్తే అంత సెట్ అవ్వవు కదా. నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా వీక్ గా ఉంటాయి. విలన్స్ అయితే హీరో చేతిలో చచ్చిపోవడానికే ఉంటారు, వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటాయి. జీవి ప్రకాష్ బీజిఎం చాలా చోట్ల రిపిటేటివ్ అనిపించింది. సీన్స్ లో పెద్దగా స్టఫ్ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారులే, సాంగ్స్ కూడా ఏం బాగుండవు, వచ్చినవి కూడా ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఓకే ఏజ్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎడిటింగ్ చాలా చోట్ల అప్డేట్ సౌండ్స్ కట్స్ తో అండ్ సీన్ కట్స్ అవుతూ ఉంటాయి అనమాట. దానికి తోడు ది రివెంజ్ ది బాటిల్ అని ఏదో టెక్స్ట్ వేస్తారు, ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. పర్ఫార్మెన్సెస్ ఎవరి రోల్స్ లో వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్ గా ఒకటి మీ ఫార్మ్ లైక్ యాక్షన్ డ్రామా లాస్ట్ 30 మినిట్స్ లో వచ్చే యాక్షన్ పార్ట్స్ తప్ప డ్రామా పార్ట్స్ గా సరిగ్గా వర్క్ అవనే అవ్వవు. సో బోరింగ్ గా అనిపిస్తుంది. మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆర్ యు బై.